ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ 25 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. వ్యాఖ్యానాంశం: నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు. మూడవ భాగం ఆకాను. వ్యాఖ్యానాంశం: నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు. మూడవ భాగం ఆకాను. వ్యాఖ్యానం: ఆకాను ఒక విషాదకరమైన వ్యక్తి. అతడు తనను మాత్రమే కాకుండా తన కుటుంబం మొత్తాన్ని తీవ్రమైన తీర్పులోనికి తెచ్చాడు. మోసపూరితమైన పాపికి ఇతడు ఉదాహరణ. ఆకాను తన పాపాన్ని ఒప్పుకున్నాడు, కానీ అతడు పట్టుబడినందువలన మాత్రమే ఒప్పుకున్నాడు. మనం పట్టుబడినందున మన పాపాన్ని ఒప్పుకోవడం, అంగీకరించడం, అవి ఇతరులు ఏదో ఒక విధంగా ఆ పాపమును బయటపెట్టినందుకు పాపం ఒప్పుకోవడం అనేవి పాపం విషయంలో విరినలిగిన మనస్సుతో ఒప్పుకొనే నిజమైన ఒప్పుకోలు కాదు. ఆకాను తన గుడారం క్రింద శపితమైన దానిని దాచుకున్నాడు గనక ఇశ్రాయేలీయులు హాయివారి ఎదుట నిలువలేక పారిపోయారని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11-21 వచనాల్లో మనం చదువుతాం. ఆకాను తన దోపుడు సొమ్మును, తన పాపమును దాచిపెట్టాడు. మనం ఎంత మోసపూరితంగా ఉన్నప్పటికీ మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి అని దేవుడు సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు. ఇశ్రాయేలుకు జయించే శక్తి లేకపోవడానికి కారణమేమిటో దేవుడు యెహోషువకు వెల్లడి చేశాడు. అయితే దోషి ఎవరు? అది క్రమక్రమంగా బయటపడింది. ఎలాగంటే, మొదటిగా గోత్రము, తర్వాత వంశము, ఆ తరువాత కుటుంబము, చివరికి వ్యక్తి దొరికిపోయాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 16, 17, 18 వచనాలు ఈ సందర్భంలో చదవండి. ఆకాను గోత్రము దొరికిపోయినప్పుడు తనంతట తానుగా ముందుకు రావటానికి ఆకానుకు అవకాశం ఉంది. కానీ అతడు దాగి ఉండలేనంత వరకు ఆకాను బయటికి రాలేదు. ఎంత మోసపూరితం! సర్ వాల్టర్ స్కాట్ అనే వ్యక్తి చెప్పినట్లుగా, మోసం చేయడానికి మొదట మనం పూనుకున్నప్పుడు ఎంత చిక్కుల సాలుగూడు నేస్తాం మనం. ఆకాను అంటే కష్టపెట్టేవాడు అని అర్థం. దేవుని ప్రజలలో పాపం చేసేవారు తమకేగాక తమ కుటుంబాలకు, సంఘాలకు కూడా కష్టాలను తెచ్చిపెడతారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఆకాను, అతని కుటుంబము ఆకోరు లోయలో లేక బాధ లోయలో రాళ్లతో కొట్టబడ్డారు. 18వ శతాబ్దానికి చెందిన డాక్టర్ జాన్ గిల్ అనే బైబిల్ వ్యాఖ్యానకర్త ఆకాను రక్షింపబడిన వ్యక్తి అని నమ్మాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలోని వ్యక్తి వలె వాని ఆత్మ రక్షింపబడినట్లు అతని శరీరం నాశనం చేయబడిందని మనం అనుకోవచ్చు. ఇది నిజమే కావచ్చు, కానీ మనకు స్పష్టంగా తెలుసుకునే మార్గం లేదు. కొరింథులో ఉన్న వ్యక్తిలో నిజమైన పశ్చాత్తాపం ఉంది. మన మీదకు, మనం ప్రేమించే వారి మీదకు ఇబ్బందులు తెచ్చిపెట్టే కంటే యథార్థంగా ఒప్పుకొని మనల్ని మనం తగ్గించుకోవటం చాలా మంచిది. సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్. శుభములతో వందనాలు.